ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో సిఐటియు సిపిఎం పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తాండవ రంగారావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. కార్మిక వర్గం మొత్తం ఐక్యంగా పోరాడి హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 1886లో కార్మికులు 8 గంటల పని హక్కు కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసి విజయాన్ని సాధించారని గుర్తు చేశారు. చికాగో నగరంలో జరిగిన కార్మిక పోరాటాల ఫలితంగానే 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చిందని వివరించారు. 140వ మేడే సందర్భంగా దర్శి మండల సిఐటియు ఆధ్వర్యంలో సిపిఎం సిఐటియు జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సుందరయ్య భవనం నుంచి ప్రారంభమై సవట్టపాలెం రోడ్డు, పొదిలి రోడ్డు మీదుగా ఎల్ఐసి కార్యాలయం వరకు సాగింది. ఎల్ఐసి కార్యాలయం వద్ద జరిగిన సభలో రంగారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ ద్వారా 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచే ప్రయత్నం జరుగుతోందని, సమ్మె హక్కును పరిమితం చేస్తోందని ఆరోపించారు. అలాగే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ర్యాలీలో మహిళా నాయకులు తిరుపతమ్మ, లక్ష్మి, పద్మావతి, సిఐటియు నాయకులు గోగు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా 8 గంటల పని విధానం కోసము నేను ఆ రోజు కార్మిక వర్గం రక్తతర్పణ చేసి ప్రాణాలను అర్పించి ఉరికంబాలు ఎక్కి 8 గంటల పని విధానం సాధించారు. అంటే 8 గంటలు అంటే అర్థం ఏంటంటే 8 గంటల పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు నిలబడటం కోసము ఆ రోజున గుర్తించారు. కానీ ఈ రోజున మోడీ ప్రభుత్వం ప్రత్యేకించి 4 లేబర్ కోడ్లు వచ్చేసి 12 గంటల పని విధానాన్ని, 15 గంటల పని విధానాన్ని తీసుకొస్తా ఉంది దేశంలో. అట్లాగే గతంలో మన పూర్వీకులు విద్యార్థులు పోరాడి హక్కుల మొత్తాన్ని కూడా మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్ల ద్వారా రద్దు చేస్తా ఉన్నారు. అలాగే 29 కార్మిక చట్టాలు ఉన్నాయో రద్దు చేసుకునేసి ఈరోజు ఉద్యోగుల్ని వీధులు పాలు చేస్తా ఉన్నారు మోడీ గవర్నమెంట్. కాబట్టి మేము చెబుతా ఉన్నది ఈ రోజున 140 సంవత్సరాల క్రితం ఏ యొక్క అంశాలపై అయితే కార్మిక వర్గం పోరాడిందో అదే అంశాలు ఈ రోజు లేకుండా చేస్తా ఉన్నారు. అంటే ప్రపంచాన్ని 140 ఏళ్ళు ఎలక్షన్ చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాలు. కార్పొరేట్ల కోసము పనిభారం పెంచుతా ఉన్నారు. కాబట్టి మేము సిఐటియు ఈ రోజున కార్మిక వర్గం అందరూ కూడా రాబోయే కాలంలో మేడే అమరవీర స్ఫూర్తితో పోరాటాలు, ఉద్యమాలు చేయాలి. అందుకు దేశాధిపంగా ఈ మేడే ఉండడానికి కోరుతూ ఉన్నాము.